మన కథల ప్రపంచమైన అంతులేని ఆణిముత్యాలకు స్వాగతం. కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. అప్పలమ్మకు నచ్చ చెప్పి తీసుకువెళ్తాడు చక్రపాణి. అయితే అప్పటికే మధ్యాహ్నం అవ్వడం వల్ల చక్రపాణి వాళ్ళిద్దరికీ భోజనం తెప్పించి పెడతాడు. చక్రపాణి వెంకీని పక్కకు తీసుకువెళ్ళి కూల్ చేస్తాడు. చక్రపాణి వెంకీలు కూడా భోజనం పూర్తి చేసుకుని మళ్ళీ అప్పలమ్మ ప్రేతాత్మ కథ రాయడానికి సిద్ధపడ్డారు. మొదలు పెట్టండి మేడం అంటూనే, మీకెంతమంది పిల్లలు? కనీసం మీ పిల్లల గురించైనా చెప్పండి. అప్పలమ్మ వైపు చూస్తాడు చక్రపాణి. ఎవరి పిల్లల గురించి చెప్పమంటున్నావు అడుగుతుంది కాస్త కనుబొమ్మలు చిట్లించి. అదేంటి మేడం, మీ పిల్లల గురించే చెప్పమంటాను, ఎవరి పిల్లల గురించి చెప్పమంటాను అంటాడు నెమ్మదిగా చక్రి. వెంకీకి మళ్ళీ అప్పు ఏం చెబుతుందో అని భయం మొదలైంది. చక్రపాణి వైపు అప్పు వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇంతలో అప్పలమ్మ, నాకు పిల్లలున్నారని ఎవడు చెప్పాడు నీకు అంటుంది. ఆ మాటకు చక్రపాణి అయోమయంగా, దీని గురించి ఎవరైనా చెప్పాలా మేడం, అందరి జీవితంలో జరిగేదే కదా అంటాడు చక్రి. అఘోరించావులే, ఏడిసినట్లే ఉన్నాయి నీ చచ్చు తెలివితేటలు. నన్ను చేసుకున్న వెంటనే మా ఆయన పిచ్చోడైపోయాడని సిలక్కి చెప్పినట్టు చెప్పాక కూడా పిల్లల గురించి చెప్పమంటావేంటి? ఎటకారంగా ఉందా నీకు? నేను ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి అంటుంది. అయ్యో క్షమించండి మేడం, మీ మనసు నొప్పించుంటే నేనంత దూరం ఆలోచించలేదు బాధగా మాట్లాడతాడు చక్రి. ఇది కాలు పెట్టిన తర్వాత వంశం మొత్తం పాతాళంలోకి కూరుకుపోయినట్లుంది సార్. మహాతల్లి, ఆ లెగ్గేం లెగ్గో కానీ మళ్ళీ మొలకెత్తే అవకాశం కూడా ఇవ్వలేదు ఆ వంశానికి అని మళ్ళీ తగులుకుంటాడు చికాకుగా వెంకీ. అయ్యో పోన్లే వెంకీ, ఆవిడకు బాధగానే ఉంటుంది పిల్లలు లేకపోతే అని సానుభూతి చూపిస్తాడు చక్రపాణి. మీరెక్కువ ఫీల్ అవ్వకండి సార్, దాని ముఖంలో పిల్లలు లేరన్న బాధ ఏ మూలనైనా కనిపిస్తుందా మీకు అంటాడు వెంకీ. అలా అప్పలమ్మ తన ఆత్మకథను చెప్పుకుంటూ పోతుంది. అది వినడానికి చాలా వింతగా ఉన్నప్పటికీ వెంకీ చక్రపాణీలు వింటూ అప్పలమ్మను తిట్టుకుంటూ కథ రాస్తున్నారు. అలా సమయం సాయంత్రం 7 గంటలవుతుంది. అప్పలమ్మ ఉన్నపలంగా కంగారుగా పైకి లేచి, సరే ఇంక నేను వెళ్ళాలి, చీకటి పడేలా ఉంది అని పక్కనున్న హ్యాండ్ బ్యాగ్ని తగిలించుకుంటూ అంటుంది. అదేంటి మేడం, అలా సడన్గా వెళ్ళిపోతే ఎలా? ఇంకాసేపుంటే మీ ఆత్మకథ పూర్తయిపోతుంది అంటాడు చక్రపాణి. మిగిలిన కథ రేపు రాద్దుగాన్లే, ఇప్పుడు మాత్రం నేను ఇంటికి వెళ్ళిపోవాలి, అసలే నాకు చీకటి పడితే భయం అంటుంది. ఎందుకో పాపం వెటకారంగా అడుగుతాడు వెంకీ. ఎందుకేటి, మా అత్త మామ వచ్చే టైం అవుతుంది. వెంకీ నివ్వెరబోయి చూస్తున్నాడు. మీ అత్త మామ చచ్చిపోయారన్నారుగా, వాళ్ళెలా వస్తారు అడుగుతాడు చక్రపాణి. అందుకే నీకు బుర్ర లేదనేది, సచ్చినోళ్ళు ఎలా వస్తారు, దెయ్యాలై వస్తారు అని అప్పు కంగారుగా అనేసరికి వెంకీ ఒక్క ఉదుటున కుర్చీపైకెక్కి, దెయ్యాలై రావడమేంటి భయంగా అడుగుతాడు. అవును సార్, మమ్మల్ని తొందరగా పంపించేయండి, లేట్ అయితే వాళ్ళే వచ్చేస్తారు అని లింగం కూడా కంగారుగా చెప్పేసరికి, ఏం మాట్లాడుతున్నారు లింగం గారు, ఆవిడే తలా తోకా లేకుండా మాట్లాడుతుందనుకుంటే మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారేంటి అమాయకంగా ముఖం పెడతాడు వెంకీ. మేము చెప్పేది నిజమే సార్, మా మేడం వాళ్ళ అత్తయ్య మావయ్య రాత్రి 11 గంటల సమయం దాటిన తర్వాత దెయ్యాళ్ళ మారి మా మేడం దగ్గరికి వస్తుంటారు అంటాడు లింగం. ఒక్కసారిగా వెంకీ కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. సార్ ఏంటి సార్ వీళ్ళు అసలు రాత్రుళ్ళు పబ్బులు పార్టీలు పెట్టుకుంటారని తెలుసు కానీ ఇలా దెయ్యాలతో మిడ్ నైట్ మీటింగ్స్ ఏంటి సార్? అసలే నాకు దెయ్యాలంటే చచ్చేంత భయం, చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క దెయ్యాన్ని కూడా చూడలేదు తెలుసా. నేనేమైనా దెయ్యాలను రోజు టికెట్ కొనుక్కుని చూస్తున్నాననుకుంటున్నావా అంటాడు చక్రపాణి. అయ్యో ఒక్క దెయ్యం సినిమా కూడా అనబోయి దెయ్యం అన్నట్లున్నాను, వీళ్ళిచ్చే షాకులకు నా బుర్ర నిజంగానే చెడిపోయింది సార్ అంటాడు. కొంపతీసి వీళ్ళు పిచ్చోళ్ళైతే కాదు కదా వెంకీ? చక్రపాణికి కూడా అనుమానం మొదలైంది. అదే అయ్యుంటుంది సార్ అంటాడు వెంకీ. చావు కబురు చల్లగా చెప్పినట్లు. ఏంటి వెంకీ నాకీ హింస? చక్రపాణిలో కూడా నిట్టూర్పు చోటు చేసుకుంటుంది. వాళ్లతో ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. పిచ్చి వాళ్లతో సాంగత్యం ఎవరు మాత్రం కోరుకుంటారు? వాళ్ళు మౌనంగా చూస్తున్నారు. సార్ మిమ్మల్నే, మేము వెళ్ళి రేపొద్దుటే వస్తాం అంటాడు లింగం వాళ్ళ ముఖం మీద చిటికేస్తూ.
వెంకీ వెంటనే లింగం గారు ఒకసారి ఇలా వస్తారా అని లింగాన్ని పక్కకు తీసుకువెళ్తాడు. ఏంటి పక్కకు రమ్మన్నారు అడుగుతాడు లింగం. మీరు పిచ్చోళ్ళు కాదు కదా అంటాడు బెదురుతూ. అనుకున్నా, ముందే అనుకున్నా, మా మేడంతో తిరిగినప్పుడే అనుకున్నా నన్ను కూడా పిచ్చోడనుకుంటారని. నిజానికి మా మేడం పిచ్చిదానిలా కనిపిస్తుంది కానీ పిచ్చిది కాదు సార్, నేను అస్సలు కాదు సార్, నన్ను నమ్మండి అని తలపై చేయి పెట్టుకుంటాడు లింగం. మరి అలాంటప్పుడు దెయ్యాలతో మాట్లాడడం ఏంటండి అంటాడు వెదురు చూపులు చూస్తూ. ఓ దాని గురించా, దాని గురించి మేము రేపు చెబుతాము, ఇప్పుడు అస్సలు ఆలస్యం చేయకుండా వెళ్ళిపోవాలి అంటాడు లింగం. అయితే మీరు నిజంగా పిచ్చివాళ్ళు కాదు అంతేనా మళ్ళీ అడుగుతాడు అనుమానం తీర్చుకోవడానికి. మళ్ళీ అదే మాట, మేం పిచ్చివాళ్ళము కాదని చెబుతుంటే కోప్పడతాడు లింగం. అమ్మయ్య బ్రతికించావు అని గుండెలపై చేయి వేసుకుని, ఇప్పుడు చెప్పండి, మీది ఈ ఊరు కాదు కదా, ఈ రాత్రికి ఎక్కడ ఉంటారు? ఈ రోజుకి మా ఆఫీస్లోనే రెస్ట్ తీసుకోండి, మా గురువుగారిని నేనొప్పిస్తాను అంటాడు వెంకీ. ఇక్కడ ఆశ్చర్యంగా చూస్తాడు లింగం. అవునండి ఇక్కడే, ఎక్కడికో వెళ్ళి మళ్ళీ ఏం వస్తారు, ఇంకేం మాట్లాడకండి అని నచ్చ చెప్పి లోపలికి వెళ్ళి చక్రపాణిని అప్పుని కూడా ఒప్పిస్తాడు. అలా కాసేపు నచ్చ చెప్పగా అప్పు కూడా అక్కడ నిద్రపోవడానికి ఒప్పుకుంటుంది. వెంకీ చక్రపాణిలు రేపటి రోజు కోసం కోటి ఆశలతో ఇళ్లకు వెళ్ళిపోతారు. మరునాడు ఉదయం 6 గంటలకు, పుష్ప తొందరగా లేసి వంట చెయ్యి అని పక్కనున్న భార్యను గట్టిగా తడుతున్నాడు వెంకీ. అబ్బా కాసేపు పడుకుంటానండి, రాత్రి అస్సలు నిద్ర పట్టలేదు, ఆ 1.5 కోటి గురించే ఆలోచిస్తూ పడుకున్నాను. నేను కూడా దాని గురించే ఆలోచిస్తూ పడుకున్నా, నాకు కూడా సరిగ్గా నిద్ర పట్టలేదు, అలా అని ఇప్పుడు లేవకుండా పడుకున్నానా పుష్ప, లేగు. ఆఫీస్ 10ంటికి కదా అండి బద్ధకంగా మాట్లాడుతుంది పుష్పవల్లి. ఈరోజు 8ంటికల్లా వెళ్ళిపోతానని చెప్పాను కదా, ఇలా పడుకునుంటే మన కలలు కళ్ళల్లానే ఉంటాయి, తొందరగా లెగు పుష్ప. సరే సరే మీరెళ్ళి రెడీ అవ్వండి అని పైకి లేస్తుంది పుష్ప. కాసేపటి తర్వాత, పుష్ప త్వరగా, అక్కడ ఆ మహాతల్లి మా కోసం ఎదురు చూస్తుంటుంది, అసలే కొంచెం తేడా మనిషిలా ఉంది, లేట్ అయితే వెళ్ళిపోతుంది. షర్టు వేసుకుంటూ గట్టిగా వంటగదిలోకి వినిపించేలా అంటాడు వెంకీ. అబ్బా వస్తున్నానండి, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆవిడ కొంచెం తేడా కాదు, బాగా తేడా మనిషిలా అనిపిస్తుంది. అయినా ఆ ఆత్మకథ ఎవరైనా చదువుతారా అసలు, ఆవిడ పిచ్చి కాకపోతే క్యారియర్ వెంకీకి ఇస్తుంది. అదంతా మనకెందుకు పుష్ప, రాయమన్నట్లు రాసి మనకొచ్చేది మనం చేజిక్కించుకోవడమే, బ్యాగ్ తీసుకుంటూ అంటాడు వెంకీ. సరే సాయంత్రం వచ్చేటప్పుడు నీ భర్త లక్షాధికారిగా వస్తాడు, లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ఆరతి పళ్ళెంతో సిద్ధంగా ఉండు అంటూ బయటకు వచ్చేస్తాడు వెంకీ. కాసేపటి తర్వాత వెంకీ చక్రపాణి కన్నా ముందే ఆఫీసుకు చేరుకుంటాడు. వెంకీ కంగారు పడ్డట్లే బయట అప్పలమ్మ కార్ లేదు, ఆఫీస్ తలుపులు కూడా తీసి ఉండడంతో లింగం ఎక్కడికైనా వెళ్ళాడేమో అనుకుని గబగబా లోపల అడుగు పెడతాడు వెంకీ. లోపల ఎవరూ బయటకు వచ్చి చూస్తాడు, బయట కూడా ఎవరూ ఉండరు. ఆ చుట్టుపక్కల అంతా వెతుకుతాడు, వాళ్ళు ఎక్కడా కనిపించకపోయేసరికి వాళ్ళ గురించి ఆలోచిస్తూ చక్రపాణికి ఫోన్ చేస్తాడు. అప్పుడే చక్రపాణి కూడా ఆ గదిలో అడుగు పెడుతుండడంతో ఫోన్ ఆఫ్ చేసి, సార్ వీళ్ళెక్కడా అంటాడు. బయట కారు కనిపించకపోయేసరికి నేనే నిన్ను అడుగుదామనుకుంటున్నాను, ఎక్కడికి వెళ్ళుంటారంటావు అంటాడు చక్రపాణి. ఏమో సార్, ఎంతో ఆశతో వస్తే వీళ్ళేంటి సార్ ఇలా చేశారు నిరుత్సాహంగా మాట్లాడతాడు వెంకీ. అవును వెంకీ, అసలు మనకు చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళినట్లు? ఫోన్ నెంబర్ ఇచ్చాంగా, ఒక్క ఫోన్ అయినా చెయ్యాలి కదా అంటాడు చికాకుగా. అవును సార్, అసలు వస్తారంటారా అనుమానంగా చూస్తాడు వెంకీ. అలా అంటావేంటి వెంకీ, రాకపోతే నిన్న మనం పడ్డ కష్టమంతా వృధాయేనా? అలా ఏం జరగదులేండి సార్, కంగారెందుకు, కాసేపు వెయిట్ చేద్దాం, టిఫిన్ చేయడానికి వెళ్ళుంటారు అని చెబుతాడు వెంకీ. అలా ఇద్దరూ అప్పలమ్మ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, కానీ అప్పలమ్మ రాలేదు. చాలా సమయం గడిచిపోతుంది. ఇక రాదు అనుకున్న తర్వాత వాళ్ళ గురించి ఏదైనా క్లూ వదిలి వెళ్ళారేమో అని రూమంతా వెతకడం మొదలుపెట్టారు.
ఆ ఆత్మకథ రాసిన పుస్తకంలో ఒక చిన్న కాగితం మడత పెట్టి కనిపిస్తుంది. అది ఓపెన్ చేసి చూస్తాడు చక్రపాణి. అందులో అనకాపల్లి అని ఊరి పేరు మాత్రం రాసి ఉండేసరికి, ఏంటి వెంకీ, ఇదొక్కటే ఉంది? పేపర్ చూపిస్తూ అడుగుతాడు. వెంకీ గబాలున ఆ చీటీ చేతిలోకి తీసుకుని చూస్తూ, అంటే మనల్ని అనకాపల్లి రమ్మని చెప్పారేమో సార్. అక్కడికెందుకు? బహుశా ఏదైనా అర్జెంటు పని పడుంటుంది, అందుకు వెళ్ళిపోయి ఉండొచ్చు. మనకు మనీ ఇవ్వడం కోసం రమ్మనుంటారు. అవును సార్, అదే అయ్యుంటుంది. ఎలాగో ఆత్మకథ కూడా అయిపోవస్తుంది కదా, అది అక్కడే పూర్తి చేసి మన డబ్బులు మనం తెచ్చేసుకుందాం. అంతేనంటావా? కానీ అంత దూరం అవసరమంటావా? లక్షలు కావాలంటే తప్పదు సార్. ఆ మాత్రం కూడా కష్టపడకుండా డబ్బులు వచ్చి పడిపోవాలంటే ఎలా సార్? తప్పదు, ఇప్పుడే బయలుదేరదాం అని సలహా ఇస్తాడు వెంకీ. ఇక డబ్బు మీదున్న ఆశతో కారులో అప్పలమ్మ కోసం అనకాపల్లి బయలుదేరారు ఇద్దరు. సాయంత్రానికి అనకాపల్లి చేరుకున్నారు. పల్లెటూరు కావడంతో ఆ ఊరంతా ఎక్కడా చూసినా ప్రశాంతంగా ఉంది. అందులోనూ సాయంత్రం సమయమేమో ఆహ్లాదాన్ని కూడా వెంటేసుకుంది. ఆ ఊరిలోకి రాగానే, సార్ చూసారా పల్లెటూరు ఎంత బాగుందో అంటాడు వెంకీ మైమరచిపోయి. అవును వెంకీ, సరదాల కోసమని ఆ సిటీల్లో మగ్గిపోతున్నాం, కానీ నిజానికి పల్లెటూరులో ఉండే ఆనందం ముందు ఆ సిటీ లైఫ్ ఎందుకు పనికొస్తుంది చెప్పు. అవును సార్, సంపాదనే ధ్యేయంగా బ్రతుకుతున్న మనుషులకి ఆ సంపాదన కష్టాన్ని మిగులుస్తుంది తప్ప సుఖపడే సమయాన్ని ఇవ్వలేకపోతుంది. వెంకీ, అదిగో అక్కడ కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు చూడు, వెళ్ళి అప్పలమ్మ గురించి అడుగుదాం అని కార్ బ్రేక్ సడన్గా వేస్తాడు చక్రపాణి. తొందరగా పదండి సార్. కార్ దిగుతారు ఇద్దరు. ఇదిగో పిల్లలు, అప్పలమ్మాదేవి గారి ఇల్లెక్కడా అడుగుతాడు వెంకీ. ఆ పిల్లలు ఒక్కసారిగా నవ్వేసి, అప్పలమ్మదేవా, మా ఊళ్ళో ఆ పేరుతో ఎవరూ లేరు అంటూ వెంటనే వాళ్ళ ఆట మొదలెట్టేశారు. అయినా పిల్లల్ని అడిగితే ఏం తెలుస్తుంది సార్? అదిగోండి అక్కడ ఆడవాళ్ళందరూ ముచ్చట్లు పెట్టుకున్నారు, వాళ్ళను అడుగుదాం పదండి అంటాడు వెంకీ. సరే పద అంటూ ఆ ఆడవాళ్ళ దగ్గరకు నెమ్మదిగా నడుస్తున్నారు ఇద్దరు. ఆ ఆడవాళ్లలో వీళ్ళ రాకను గమనించిన ఒక వ్యక్తి, దుర్గక్క ఒకసారటు చూడు, కళ్ళు పెద్దవి చేసి వీళ్ళ వైపు వస్తున్న వెంకీ చక్రపాణులను చూపిస్తుంది. ఎవరంటావే, పట్నమోళ్ళలా ఉన్నారు అంటుంది దుర్గ వాళ్ళ వైపే చూస్తూ. అక్కడున్న మిగిలిన ఆడవాళ్ళు కూడా వీళ్ళనే చూస్తున్నారు. వెంకీ చక్రపాణి కూడా వాళ్ళ వైపే చూస్తూ ముందుకు అడుగులు వేస్తున్నారు. ఇంతలో లక్ష్మి, నాకెందుకో వాళ్ళను చూస్తుంటే మొన్న మంగమ్మత్త మెళ్ళలో తాడు తెంపేసినాళ్ళేమో అనిపిస్తుందే అంటుంది నెమ్మదిగా. చూడడానికి అలా లేరు కదే అంటుంది దుర్గ. తదుపరి భాగాన్ని తొందరలోనే అప్లోడ్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.